హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ 11,127 పోస్టులతో విడుదలైంది. అప్లికేషన్ డేట్స్ అయితే వచ్చేసాయండి అఫీషియల్గా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 10th ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళందరూ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే, కాబట్టి లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇండియన్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అఫీషియల్గా ఈ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి. ఇండికేటివ్ నోటీస్ ఇది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి లెవెల్ 2 గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. సో ఇక్కడ మనకి టేబుల్లో ఇచ్చున్నారు. పోస్ట్ పేరు వచ్చేసి ఏఎల్పి అండి, అసిస్టెంట్ లోకో పైలట్. సో మీకు లెవెల్ 2 ప్రకారం యాజ్ పర్ 7th సిపిసి పే స్కేల్ ఉంటుంది. అంటే 19,900 రూపీస్ మీకు బేసిక్ పే అయితే ఉంటుంది. సో మీకు పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మీకు సో యాజ్ పర్ ద డీటెయిల్డ్ సిఈఎన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉంటాయి. ఓకేనా. ఏజ్ లిమిట్ అనేది 01/07/2026 నాటికి, అంటే జూలై 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వ్యాకెన్సీస్ ఆల్ రైల్వేస్ కలుపుకొని 11,127 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా. 11,127 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మరి లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేసుకోవడానికంటే 14/6/2026. ఓకేనా. జూన్ 14, 2026 లాస్ట్ డేట్ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మే 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/06/2026. సో ఇక్కడ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ పార్టిసిపేటింగ్ ఇన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2026. సో అహ్మదాబాదు, అజ్మేరు, బెంగళూరు, భోపాలు, భువనేశ్వర్, బిలస్పూర్, చండీగఢ్, అలాగే చెన్నై, గోరఖ్పూర్, గువాహతి, జమ్మూ కాశ్మీర్, కోల్కత్తా, మైదా, ముంబై, ముజఫర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. సో ఇక్కడ ఉంది మనకి సికింద్రాబాద్ అనేది మన తెలుగు వాళ్ళకి సంబంధించి. సో ఇవన్నీ ఏంటంటే మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట ఈ ఆర్ఆర్బీస్ అన్నీ ఈ నోటిఫికేషన్లో. సో ఇక్కడ నుంచి మీకు ఏంటంటే వ్యాకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ షార్ట్ నోటీస్ అనేది మనకి ఏంటంటే అఫీషియల్గా విడుదల చేశారండి. ఓకేనా. సో మే 15వ తేదీ నుంచి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్బి ఏఎల్పి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సో మ్యాట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి, ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ నుంచి, ఆ రిలవెంట్ ట్రేడ్లో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఫిట్టర్ అయితే ఫిట్టర్కి సంబంధించి, హీట్ ఇంజిన్ అయితే హీట్ ఇంజిన్కి సంబంధించి ఆ రిలవెంట్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. లేకపోతే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చెప్పాను నేను, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 01/07/2026 తేదీ నాటికి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మా ఏజ్ 30 సంవత్సరాల కన్నా దాటిపోయింది సార్ అంటే ఎస్సీ ఎస్టీ అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. పీడబ్ల్యూడీ అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆర్ఆర్బి ఏఎల్పి సెలక్షన్ ప్రాసెస్ 2026. సో ఈ ఆర్ఆర్బి ఏఎల్పి 2026 ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే మొత్తం మీకు
4 రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా. సో 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. CBT 1 మీకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. CBT 2 సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పార్ట్ ఏ అండ్ ప్లస్ పార్ట్ బి. CBAT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇది సైకో టెస్ట్ అంటారు. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా. సో అప్లికేషన్ ఫీజు అనేది ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 500 రూపీస్, రిమైనింగ్ వాళ్ళకి 250 రూపీస్ మీకు ఏంటంటే అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటారు. RRB ALP 2026 శాలరీ స్ట్రక్చర్ అండి. మీకు బేసిక్ పే అనేది 19,900 రూపాయలు ఉంటుంది. ఓకేనా. ఇందాక నోటీస్లో కూడా చూపించాను. దాంతోపాటు అడిషనల్గా అలవెన్సెస్ ఉంటాయి. గ్రేడ్ పే 1900 ఉంటుంది. డిఎన్ఎస్ అలవెన్స్ 10,752 రూపాయలు ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ 1005, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 828, నైట్ డ్యూటీ 387, రన్నింగ్ ఆల్ 6,050, గ్రాస్ పే 26,752, నెట్ డిడక్షన్ 1848. నెట్ శాలరీ మీకు నెట్ శాలరీ అనేది 24,904 రూపాయలు. 24,904 రూపాయలు మీకు ఏంటంటే టేక్ హోమ్ శాలరీ అనమాట, మీ చేతికి వచ్చేటటువంటి శాలరీ. RRB ALP CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ 2026 చూడండి. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ సైన్స్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టోటల్గా 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. 60 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ CBT 2 ఉంటుందండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/3 ఉంటుందన్నమాట. అంటే 3 క్వశ్చన్లు రాంగ్ పెడితే 1 మార్క్ పోతుంది. సో చూడండి, CBT 2 వచ్చేసి మీకు ఏంటంటే పేపర్ 1 మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్కి. నెక్స్ట్ రిలవెంట్ ట్రేడ్ అని చెప్పాను కదా, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్కి సంబంధించి, ఫిట్టర్ అయితే ఫిట్టర్కి సంబంధించి, ఆ రిలవెంట్ ట్రేడ్కి సంబంధించి 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్. టోటల్గా ఓవరాల్గా పేపర్ 1 పేపర్ 2 కలిపి 175 క్వశ్చన్లు, 175 మార్కులు. సో 150 నిమిషాలు అనమాట 2 కలిపి. నెక్స్ట్ RRB ALP 2026 CBAT కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పాను కదా, సైకో టెస్ట్. దానికి సంబంధించి చూసుకుంటే సో ఇదేంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు, బట్ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి. మెమొరీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. డైరెక్షన్స్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్, ఇలా ఇవైతే ఉంటాయన్నమాట. ఇక ఈ CBT 1కి సంబంధించి సిలబస్ చూడండి. మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. కొన్ని చెప్తాను. మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్, బోర్డ్ మ్యాథ్స్, LCM, HCF, ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్కి సంబంధించి అయితే అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, వెన్ డయాగ్రామ్, ఇవన్నీ. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ. అంటే 10th క్లాస్ స్టాండర్డ్స్ వరకు అయితే చదువుకోవాలన్నమాట, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనేది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇంకా వీటికి అన్నిటికీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, అవార్డ్స్, వీటికి సంబంధించి. ఇక CBT 2కి సంబంధించి చూడండి, మ్యాథమెటిక్స్ సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన సిలబస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్. సో ఈ టాపిక్స్ నుంచి అయితే అడుగుతారు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ. రైల్వే ఆల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం NTPC అయినా, గ్రూప్ D అయినా, ALP అండ్ టెక్నీషియన్ అయినా, అగర్వాల్ ఎగ్జామ్ కార్ట్ వాళ్ళు మ్యాథమెటిక్స్కి సంబంధించి PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అయితే తీసుకొచ్చారు. 38 చాప్టర్స్ ఉంటాయి, 1400+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే రీజనింగ్కి సంబంధించి కూడా 34 చాప్టర్స్, 1200+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో బుక్ అయితే లాంచ్ చేశారు. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ 15 చాప్టర్స్, 7100+ PYQస్తో మనకి బుక్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే పర్చేస్ చేయండి ఈ బుక్స్ని, మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.